శ్రీ గురుభ్యో నమ. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభ నమస్కారం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 7వ తారీఖు సెప్టెంబర్ నెల, భాద్రపద మాసం, శుక్లపక్షం పూర్ణిమ తిథి, అట్లాగే ఆదివారం, శతభిష నక్షత్రం, సుకర్మయోగం, విష్టికరణం, తదుపరి భవకరణం ఉన్నది. శేషం వర్జ్యం ఉదయం 7:15 వరకు, పునః వర్జ్యం రాత్రి తెల్లవారితే 3:37 నుండి 5:07 వరకు. దుర్ముహూర్తం ఇవాళ సాయంత్రం 4:30 నుండి 5:23 వరకు ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:50 నుండి 4:21 వరకు. సూర్యోదయం 5:58కి, సూర్యాస్తమయం 6:12కి, చంద్రోదయం సాయంత్రం 6:08కి, చంద్రాస్తమయం లేదు ఇవాళ, ఎందుకంటే పూర్ణమి తిథి కాబట్టి. దిన ప్రమాణం 12:14, శుభ సమయం ఉదయం 7:19 ఉంటూ ఉన్నది. సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి ఇవాళ రోజున శతభిష నక్షత్రం, తులాలగ్నం, ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు సమయం అనుకూలంగా ఉంటూ ఉన్నది. పర్వదినాలు చూస్తే ఉమామహేశ్వర వ్రతం, ఉపాంగ లలితా గౌరీ వ్రతం, అట్లాగే లోకపాలక పూజ, నోములకు పూర్ణిమ కూడా ఈరోజు అయినది. అన్వాధానం, అనధ్యయనం, అవమా తిథి, సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఈరోజు ఉంటూ ఉన్నది. అవమా తిథి, ఈ అవమా తిథి వల్ల ఏమవుతుందంటే ఇదే రోజుని 3 తిథులు స్పర్శిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ రోజు ఎటువంటి విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చేయడానికి కూడా అది నిషిద్ధం. కాబట్టి నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించే వారికి అదంత అనుకూలం కాదు. అదేవిధంగా ఇవాళ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల అన్ని విధాలను కూడా కార్యానుకూలత ఉన్నది. ఇష్టదైవాన్ని స్మరించండి. వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపార సంబంధమైన పనులన్నీ కూడా చాలా సునాయాసంగా సాగిపోతూ ఉంటాయి. ప్రతిబంధకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి పనుల్లో కొంత ఆటంకం, ఆలస్యం బాగా అవుతూ ఉండటం, ఏ పనిని కూడా తొందరగా పూర్తి చేయలేకపోవడం, జాప్యం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తోటివారి సహకారం చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడటం, అట్లాగే ఇతరుల వల్ల మాట పడవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. తోటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి. సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపార సంబంధ పనులన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు సంబంధిత వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరిస్తూ ఉంటారు. కన్యారాశి వారికి షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఆర్థికంగా మంచి స్థితిగతులు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారం ఇవాళ చాలా లాభసాటిగా జరుగుతూ ఉంటుంది. మంచి పురోగతికి వెళ్తూ ఉంటారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధిని కూడా చూస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా మానసికంగా కూడా కొంత మనస్థిమితత లేకపోవటం, కుంగిపోయినటువంటి స్వభావంతో ఉండటం, దిగాలుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉత్సాహం కోసం హనుమంతుడిని, దుర్గాదేవిని బాగా ఆరాధన చేయండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇక్కడ చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా ఇతరులతో బాగా మనస్పర్ధలు ఉంటూ ఉండడం, అట్లాగే ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ సంబంధిత అంశాల్లో కానీ తొందరపడి ఎవరినో తెలియని వ్యక్తులను నమ్మి వారికి ధనాన్ని ఇవ్వటం, అక్కర్లేని విషయాలన్నీ వారికి చెప్పడం, కుటుంబం యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా బయట వారికి చెప్పడం అనేది అంత ఉత్తమమైనటువంటి అంశం కాదు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. దుర్గాదేవిని ఆరాధన చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు, కుటుంబ వ్యవహార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, అట్లాగే వ్యాపార సంబంధిత ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా సునాయాసంగా సాగిపోతూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఇచ్చి ఆర్థికంగా కొంత ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం, ధన వ్యయ బాగా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. లాభాలు తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువగా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గతంతో పోలిస్తే చాలా ప్రశాంతమైనటువంటి, అనుకూలమైనటువంటి కాలం. కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. మంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. కొత్త కొత్త మార్గాల వల్ల మంచి ఉపాయాలు కూడా మీకు తడుతూ ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కొంత మానసిక క్లేశం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా నిద్ర పట్టకపోవటం, పనులన్నీ కూడా డిలే అవ్వటం, పూర్తి అవ్వకపోవటం, ఖర్చులు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కార్యానుకూలత కొరకై విష్ణునామాన్ని బాగా స్మరిస్తూ ఉండండి. స్వస్తి.